హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెక్వాల్ ఇన్ తెలుగు. మీరు కనుక ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నోటిఫికేషన్స్ కావాలనుకుంటే బెల్ పైన క్లిక్ ఇవ్వండి. మీకు నేను చేసే వీడియోస్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి వాట్సాప్ ట్రిక్స్ అండి. మోస్ట్లీగా ఎక్కువగా ఒక 20 ట్రిక్స్ మాత్రమే ఉన్నాయండి. దీనిలో ఈ వీడియోలో మనం కేవలం 10 ట్రిక్స్ మాత్రమే తెలుసుకుంటున్నాం. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నెక్స్ట్ వీడియో కొరకు కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఉంటుంది. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ 10 ట్రిక్స్ మీకు చూసుకోవచ్చు. ఓకే, ఇది నార్మల్ టెక్స్ట్ అండి. ఫస్ట్ ట్రిక్ వచ్చేసి ఇక్కడ చూడండి, సింబల్ ఉంది కదా, సెకండ్ సింబల్. దీన్ని 3 టైమ్స్ ప్రెస్ చేసి మీకు ఏ మెసేజ్ కావాలో ఆ మెసేజ్ టైప్ చేయండి. నేను హలో అని టైప్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఏ విధంగా చేంజ్ అయిందో. ఫస్ట్ దానికి సెకండ్ దానికి తేడా చూసారా? సో అది మన ఫస్ట్ ట్రిక్ అండి. ఇప్పుడు సెకండ్ ట్రిక్ చూద్దామండి. సెకండ్ ట్రిక్ వచ్చేసి ఇది బోల్డ్ మెసేజ్ అండి. మనం బోల్డ్లో మెసేజ్ పంపొచ్చు. బోల్డ్ అంటే మెసేజ్ లావుగా ఉంటుంది, బ్లాక్గా డార్క్గా వస్తుంది. ఇదండి, ఇది మెసేజ్. మనం ఆ ప్లేస్లో ఏదైనా పంపొచ్చు. గుడ్ నైట్స్, గుడ్ మార్నింగ్, ఎనీథింగ్. థర్డ్ ట్రిక్ అండి. థర్డ్ ట్రిక్ వచ్చేసి ఇటాలిక్ టెక్స్ట్ అండి. నేను చూపిస్తాను. ఇటాలిక్ టెక్స్ట్ _ చూడండి చేంజ్ అయింది కదా ఇటాలిక్ టెక్స్ట్ అని. గుడ్ మార్నింగ్ చూడండి చేంజ్ అవుతుంది. సో ఇది మన థర్డ్ ట్రిక్ అండి. ఫోర్త్ ట్రిక్ వచ్చేసి స్ట్రైక్ అండి. దీన్ని ప్రెస్ చేసి మీరు ఏదైనా మెసేజ్ టైప్ చేయండి. స్ట్రైక్ టెక్స్ట్. మీరు ఇలా చేస్తే ఆ టెక్స్ట్ అడ్డగీతతో వస్తుంది. ఓకే, ఇప్పుడు ఫిఫ్త్ ట్రిక్ అండి. సో నేను కీబోర్డ్ చేంజ్ చేస్తున్నాను. చూడండి, నేను ఆల్రెడీ ఈ మల్టీలింక్ కీబోర్డ్ ఉంది కదండి, ఇక్కడ థర్డ్ వన్. ఇది చూడండి, ఇది ఆల్రెడీ నేను ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకున్నాను. మీకు కూడా నేను చూపిస్తాను. సో మీకు ఇది సిస్టంలో ఇట్లా వాడినట్టయితే మీకు ఒకవేళ లింక్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా డౌన్లోడ్ అవుతుంది. మరి ఈ ట్రిక్ వచ్చేసి ఏంటి అంటే సస్పెన్స్. అదే చూద్దాం ఇప్పుడు. ట్రాన్స్ఫార్మ్ దీనిలో బిగ్ హలో. మీరు ఈ టెక్స్ట్ని మీ స్టాటస్లో కూడా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ సిక్స్త్ ట్రిక్ వచ్చేసి ఫ్రెండ్స్ స్వైప్ అండి. స్వైప్ అంటే ఏదో అనుకోకండి, ఇలా స్వైప్ చేయడం. స్వైప్ టెక్స్ట్ ఇలా మనం కీబోర్డ్ని స్వైప్ చేయడం. హలో, హౌ ఆర్ యూ. కొన్ని మొబైల్స్లో ఇన్బుల్ట్గా వస్తుంది, కొన్ని మొబైల్స్లో రాదు. అలాంటప్పుడు మీరు షిఫ్ట్ కీబోర్డ్ అని కానీ లేకుంటే గూగుల్ కీబోర్డ్ కానీ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో మీకు ఈ విధంగా స్వైప్ చేయొచ్చు. కొన్ని ఫోన్లలో నార్మల్గా వస్తుంది, కొన్ని ఫోన్లో రాదు. ఇప్పుడు సెవెంత్ ట్రిక్ చూద్దామండి. కొందరు జిప్ ఫైల్స్ని మనకు సెండ్ చేస్తారు. సో అది ఏ విధంగా చూద్దాం. గ్యాలరీ, నేను వీడియో సెండ్ చేస్తున్నాను, బట్ వీడియోని నేను జిప్ ఫైల్గా సెండ్ చేస్తాను. ఓకే, ఇక్కడ వీడియో పైన సింబల్ కనబడుతుందండి, దానిపైన క్లిక్ ఇవ్వండి. చూడండి జిప్ ఫైల్ అయిందా? సో జిప్ ఫైల్ చేసినప్పుడు సౌండ్ రాదండి. చూడండి, అది జిప్ ఫైల్ అండి, నేను సెండ్ చేస్తున్నాను.
ఓకే చూడండి ఫ్రెండ్స్, క్లిక్ చేస్తున్నాను, చూసారా ఆ విధంగా జిప్ అయిపోతుందండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎయిత్ ట్రిక్ చూద్దామండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చేద్దామండి, ఇక్కడ ఒక మెసేజ్ వచ్చింది కదండి. నేను దానికి చూడండి, ఇది గ్రూపు. సో ఈ గ్రూపులో నేను ఒక మెసేజ్ చేస్తాను. ఓకే ఓకే ఫ్రెండ్స్, నేను ఈ గ్రూప్లో ఓకే అని చేశాను. ఇప్పుడు సెండ్ చేస్తున్నాను. ఇది సెండ్ అయింది. ఇప్పుడు ఇది ఎంతమంది చూస్తారని మనం తెలుసుకోవాలి, ఎందుకంటే కొందరు మన గ్రూప్లో మెసేజెస్ రిప్లై అవ్వరు కదా. ఇది మనం ఇలా చేసి ఇక్కడ పైన ఐ సింబల్ క్లిక్ ఇస్తే ఎంతమంది చూసారో మనం తెలుసుకోవచ్చు. సిద్ధు, దిలీప్, మహేష్ ఇలా వీళ్ళందరికీ రీచ్ అయింది. బట్ ఎవరు ఇంకా చూడలేదు. ఇక్కడ చూడండి, రీడ్ బై 0, ఎవరు చూడలేదు. సో 9th ట్రిక్ వచ్చేసి ఏం లేదండి, ఇప్పుడు మన గ్రూప్ ఉందండి. ఇప్పుడు ఈ గ్రూప్లో ఇది ఒక ఫోటోనో ఒక వీడియోనో ఉందండి. ఇది మనం డౌన్లోడ్ చేసాము, కానీ మనం ఫ్రీ ఉన్నప్పుడు చూద్దామని అనుకున్నాం. సో అలాంటప్పుడు మీరు దాని మీద క్లిక్ చేసి ఇక స్టార్ సింబల్ క్లిక్ ఇవ్వండి. సో అది స్టార్లో పడిపోతుంది. మీరు ఎప్పుడైనా వాట్సాప్ ఓపెన్ చేస్తే ఇక్కడ స్టార్ మెసేజ్ అని ఉంది కదండి, స్టార్ మెసేజ్ పైన క్లిక్ ఇవ్వండి. సో అప్పుడు స్టార్ మెసేజ్లో ఇది యాడ్ అయిపోతుందండి, ఈ పిక్చర్ని. సో ఇది ఇలా మనం వీడియోస్ని, ఆడియోస్ని తర్వాత చూడొచ్చు. మనం యూట్యూబ్లో వాచ్ లాటర్ అని పెట్టుకుంటాం కదండి, తర్వాత చూడడానికి ఇలా స్టార్ సింబల్ ఇస్తే అది స్టార్లోకి వస్తుందండి. తర్వాత మనం ఫ్రీగా ఉన్నప్పుడు చూడొచ్చు. 10th ట్రిక్ చెప్పబోతున్నాము. సో దీనిలో చూద్దాము. ఇప్పుడు ఒక మెసేజ్కి మనం రిప్లై ఇవ్వాలి అన్నప్పుడు, సో ఇలా ఒక మెసేజ్ లాంగ్ ప్రెస్ చేసి ఇక్కడ రిప్లేస్ బటన్ ఉంది అండి, దాని మీద క్లిక్ ఇచ్చాను. వాచ్ చూడండి, ఓన్లీ ఒక ఆ మెసేజ్కి అది రిప్లై వెళ్ళిపోతుంది. గ్రూప్ అందరికీ దానికి సంబంధం లేకుండా చూసుకుంటారు. ఇలా క్లిక్ ఇస్తే అక్కడ ఆ మెసేజ్ చూపిస్తుంది. చూడండి, ఇక్కడ క్లిక్ ఇచ్చినప్పుడు ఆ మెసేజ్ చూపిస్తుంది. సో దానికి ఇది ఆన్సర్ అన్నట్టు. సో ఫ్రెండ్స్, ఇవి వాట్సాప్ ట్రిక్స్ అండి. మరిన్ని ట్రిక్స్ చూడాలంటే నెక్స్ట్ వీడియోని చూడండి, దానిలో పూర్తిగా ఉంటాయి. మరియు మీ మొబైల్లో ఒకటి కన్నా ఎక్కువ వాట్సాప్లు మీకు కావాలి అనుకుంటే మీరు డిస్క్రిప్షన్లో ఉన్న వీడియో లింక్ని క్లిక్ చేయండి, లేదా నెక్స్ట్ వీడియోని చూడండి. ఒక మొబైల్లో 4 వాట్సాప్లు యూజ్ చేయొచ్చు, ఒకటి కన్నా ఎక్కువ, 2 కావచ్చు, 3 కావచ్చు, అంతకన్నా ఎక్కువ 4 వాట్సాప్లు వాడచ్చు. నో రూట్ అండి, రూట్ అనేది మనకు అవసరం లేదు.